బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని చించుకుని ఏడ్చి చీల్చి ఏదో చేశాడు పాపం లోపల. బయటకు వచ్చాక కూడా అసలు ఏం చేశాడా అనేది ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్కలా ఉంది. సో కొంతమంది ఆల్ ఫ్యాన్స్ పగలగొట్టారని ఏం చెప్తా చేశారని, లేకపోతే వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని, ఒక పార్టీ ఉంది అని వెనకాల, లేకపోతే అసలు కొట్టిన వాళ్ళు అసలు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే కాదని, ఏదో సరౌండింగ్ వాళ్ళు తాగి ఏం చేయలేదు తోచగా ఏం చేయక ఈయన పేరు వాడుకుని ధ్వంసం చేశారు అవన్నీ అని. సో లా అండ్ ఆర్డర్ ఇష్యూకి కూడా పల్లవి ప్రశాంత్ కారకుడు అయ్యాడు అని కూడా కొంతమంది పోలీసుల నుంచి అన్నట్టుగా ఇవి చాలా ఉన్నాయి. అసలు ఎందుకు పల్లవి ప్రశాంత్ జైల్లోకి వెళ్ళాల్సి వచ్చింది? 14 days రిమాండ్ అని కూడా చెప్తున్నారు. ఎందుకు, ఏమైంది? 100% చెప్పాలంటే ఇది కక్ష సాధింపు చర్య అనే చెప్పుకోవాలి. అంటే ఈయన మీద కూడా కక్ష సాధింపు చర్యే. బికాజ్ రీజన్ ఇక్కడ ఇతను చేసిన తప్పు ఏంటంటే, బాబు నీ వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, గొడవలు జరిగే ఆస్కారం ఉంది, నువ్వు ఇలా వెళ్ళు, అలా వెళ్ళిపో అని చెప్పారు. ఈయన అలా వెళ్ళినోడు వెళ్ళకుండా మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాడు, తొడగొట్టేసాడు, కార్ ఎక్కేసి ఓపెన్ అప్ కార్. అంటే ఇక్కడికి నువ్వు రావద్దు అని చెప్పిన తర్వాత తను వచ్చాడు. దానికి వీళ్ళు సీరియస్ అయ్యారు అంతే. నెంబర్ 1. నెంబర్ 2, అతను రావడానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ జనాలు ఎక్కువ మంది ఇతను రావాలని కోరుకుంటున్నారు. అతను అట్లా దొడ్డిదారిని వెళ్ళిపోతే బాగోదు, నా కోసం ఇంతమంది వచ్చారు, కనీసం చెయ్యుపో కాలుపో మొహం పళ్ళిగిలిచ్చో వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాడు. అంతవరకు ఓకే. సరే వచ్చాడు, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది, అనుకున్నట్టుగానే గొడవలు జరిగాయి, కార్ అద్దాలు ధ్వంసం అయ్యాయి, బస్ అద్దాలు కూడా పగలగొట్టారు. ఇక్కడ ఇతని వల్ల పలానా ఇష్యూ జరిగింది అనే ఒక నేరం మోపబడి తనని జైల్లో వేశారు. మరి ఇది కక్ష సాధింపు చర్య ఎలా అవుతుంది విజ్ఞానం? ఇతని వల్ల అని చెప్పేసి అనుకున్నారు, కరెక్టే. చాలా సింపుల్ ఇష్యూ వీళ్ళు సాల్వ్ చేయాలి అనుకుంటే. ఎందుకంటే ఎలక్షన్ ముందు రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ధర్నాలు చేసేవాళ్ళు కూడా, స్టూడెంట్ లీడర్లు కూడా కాలేజెస్కి వచ్చి సెలవు ఇవ్వండి అని చెప్పేసి తన్ని పోతారు. మరి వాళ్ళందరినీ స్టూడెంట్స్గా చూసినప్పుడు ఇతన్ని మాత్రం ఎందుకు ఒక నేరస్తుడిలా చూడాలి? అంటే అవసరమే ఉంది. ఇట్లాంటి గొడవలు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా? ఇతని వల్లే హైదరాబాద్ మొత్తం సర్వనాశనం అయిపోయిందా? లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని డైరెక్ట్గా పల్లవి ప్రశాంత్గా చెప్పారు. దానికి తన రియాక్షన్ ఏంటనేది మనం వీడియోస్లో చూసాం. పలానా ఇబ్బంది ఉంది నువ్వు అటు వెళ్ళకు అని చెప్పిన తర్వాత కూడా కావాలని చేయడం అనేది తప్ప. అది ఎలా అవుతుంది? కావాలని తను రాలా, కోరుకున్నారు కాబట్టి తను వచ్చాడు. ఊరుకోండి, కోరుకున్నాను చెప్పి ఎక్కడికన్నా ఎక్కడికి వెళ్తారా? అంటే జనాలు కోరుకున్నారు అంటే కోరుకుంటే పలానా టైంకో ఏదో ఫంక్షన్ హాల్లో ఏదో స్పేస్ చూసుకోవాలి. అక్కడ బయటకు వచ్చాడు, ఇంకా అంత ప్లానింగ్ కుదరలా. ఎందుకు ఉండదు? ఇప్పుడు వాళ్ళ వేరే వాళ్ళు అయితే చెప్తున్నారు కదా, ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండాలి అనే దానికి ఎంత ఉందో, ఎందుకు ఉండాలి అనే దానికి కూడా అంత ఉంది. సో నీ వల్ల సొసైటీలో వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఇది మినిమం కామన్ సెన్స్. ఎక్స్పెక్ట్ చేయాలి లోపల ఉన్నప్పుడు నా వల్ల ఇంత అవుతుంది అని చెప్పేసి. బయటకు వచ్చిన తర్వాత అరే ఇవ్వకపోతే ఏమన్నా అనుకుంటారేమో అని అంటే ఇది ఆల్రెడీ సెట్ కదా. అంటే తెలిసి తెలియక చేసిన తప్పే తప్ప కావాలని చేసిన తప్పు తప్పు చేయలేదని నేను అనట్లా. తెలిసి తెలియక చేసేది, తెలిసి తెలియక అంటే నేను యాక్సెప్ట్ చేయను ఈ విషయం. ఇది కావాలనే చేశాడు తను. ఈవెన్ స్టూడియో వాళ్ళు చెప్పారు, పోలీసులు కూడా చెప్పారు, అటు క్రౌడ్ చాలా హెవీగా ఉంది, వీ కాంట్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, అటు పోవద్దు, మీరు ఇటు నుంచి వేరే సెకండ్ గేట్ ఉంది కదా అటు నుంచి పొండి అని చెప్పిన తర్వాత కూడా వాంటెడ్లీ చేసిందని తప్పెందుకు అవుద్ది? అది కూడా తెలిసి తెలియక చేశాడని నేను అంటున్నా. ఓకే, నిన్న మీరు చెప్పిన దాని ప్రకారం మెచ్యూరిటీ లెవెల్స్ లేవన్నారు, అందుకోసం అట్లా దానికి కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. వాడికి అంత మెచ్యూరిటీ లేదు, సో తెలిసి తెలియక చేశాడు. మెచ్యూరిటీ లెవెల్ లేకుండానే తన సింపతి క్రియేట్ చేసుకున్నాడు తన మీద. మెచ్యూరిటీ లేదు కాబట్టే క్రియేటెడ్, లిటరలీ మెచ్యూరిటీ లేదు కాబట్టే సింపతి క్రియేట్ చేస్తున్నాడు. మెచ్యూరిటీ ఉండుంటే తను వ్యూహాత్మకంగా వ్యవహరించడం వేరు, మనుషులు ఎలా వాడుకోవాలనే టాలెంట్ పల్లవి ప్రశాంత్ కొల్లలు ఉంది అని బయటకు అలా ప్రొజెక్ట్ అవుతుంది. కానీ పాపం మా పిల్లోడికి ఏమీ తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన సిచ్యువేషన్స్ తప్ప అనవసరంగా పిల్లోడిని నిందించడం అనేది చాలా తప్పు యాక్చువల్ గా చెప్పాలి అంటే. అస్సలు కాదు. అండ్ నెక్స్ట్ సరే చెంచల్ కూడా జైలుకి వెళ్ళాడు. ఫస్ట్ డే అతన్ని క్యాజువల్ గా ట్రీట్ చేశారు, ఏదో విఐపీల బ్యారాక్లో కాకుండా క్యాజువల్గా బ్యారాక్లో వేశారు, బి బ్లాక్లో వేశారు. ఏం తిన్నాడు ఏం ఉన్నాడు అనుకుంటే
పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళాడని చాలా మంది ఫీల్ అవుతున్నారు, కానీ ఆ విషయానికి అయితే నేను ఫీల్ అవ్వట్లేదు. వై? బికాస్ 100 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు. నేను కూడా ఫీల్ అవ్వట్లే వెళ్ళినందుకు. బికాస్ 100 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కదా, అవును. వాడికి అది అలవాటే కదా. ఇక్కడ ఇంకో 14 రోజులు అంతే. పైగా 100 రోజులు బిగ్ బాస్ హౌస్లో వాడికి ఏ తోడు లేదు, కొత్త వాళ్ళతో మింగిల్ అయ్యాడు. ఇక్కడ కనీసం వాడి తమ్ముడు ఉన్నాడు తోడుగా. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్ అని అనుకుంటున్నాను. అండ్ పైగా 100 రోజుల బిగ్ బాస్లో ఎప్పుడో 40-50 రోజుల తర్వాత కానీ పేరెంట్స్ రాలా. ఇక్కడ 14 రోజుల్లో వారానికి 2 4 ములాఖతులు వస్తాయి. అండ్ ఈవెన్ బెయిల్ తీసుకుని కూడా రావచ్చేమో కదా. 14 రోజులు ఉండాలంట, కానీ వారానికి 2 ములాఖతులు అయితే ఉంటాయి కదా. ఆ 2 ములాఖతుల్లోనూ కలవాల్సిన వాళ్ళందరినీ కలుసుకుంటారు. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి బెయిల్ రాదా? పల్లవి ప్రశాంత్ బెయిల్ వస్తుంది, బట్ ఎవరైనా టైట్ చేసి రాకపోవచ్చు, చెప్పలేం. తన మీద టైట్ చేయాల్సిన అవసరం ఏముంది ఎవరికైనా కదా. అదే చెప్తున్నా, తన మీద టైట్ చేయాల్సిన అవసరం ఏముందని మనకు అనిపించింది అంటే పాపం వాడు తెలిసి తెలియక ఏదో చేశాడనే. పాపం అని మాత్రం నేను అన్నా, వాంటెడ్లీ హీ డిడ్ అని మాత్రం నేను అంటే చెప్పగలను. వాంటెడ్లీ అంటే అంత వాడి వయసు ఎంత, వాంటెడ్లీ ఏదో చేయడానికి? విజ్ఞాన్ గారు కనీసం ఒక 40-50 ఏళ్ళ అనుభవం ఉండి జనాలను బాగా కంట్రోల్ చేసి గొడవలకు వెళ్ళినోడు అంటే అవును అనుకోవచ్చు. జస్ట్ ఒక రైతు బిడ్డ క్యాజువల్గా వచ్చాడు, తెలిసి తెలియకుండా ఒక రియాలిటీ షోలోకి వెళ్ళాడు. అలా అనుకోకుండా బయటకు వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా బాగా ప్రవాహం లాంటి మనుషులు వచ్చేసరికి వాడికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాల. తెలీదు తనకి. ఇట్లా ఇంతకుముందు ఎప్పుడు తను ఎక్స్పెక్ట్ చేయాల. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ మీద పడ్డప్పుడు మనుషుల్ని నిందించడం తప్పు. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనిషిని మనం ఏమన్నా అనుకోవచ్చు, అవును నా కోసం 1,00,000 మంది వస్తున్నారు అని వాడికి ముందే తెలిస్తే తను వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే ఒరే నీది తప్పు అనొచ్చు. వాడికి 2 వస్తారు అనుకున్న వాడి దగ్గరికి 2,00,000 మంది వస్తే ఎలా ఉంటుంది? అది సిచ్యువేషన్. సో వాడికి ఎలా వ్యవహరించాలో అర్థం కాల, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాల. పోతే ఫీల్ అవుతారేమో అని మళ్ళీ వచ్చాడు. వచ్చినందుకు లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది, ఇంత పెద్ద ఇష్యూ అయింది, చాలా జరిగాయి. అప్పటికీ అక్కడ ఉన్న అమర్దీప్ ఫ్యాన్స్ చాలా మందిని రెచ్చగొట్టి గొడవలు చేశారే తప్పితే మిగతా వాళ్ళందరూ గొడవ చేయడానికి రాలా. పల్లవి ప్రశాంత్ చూద్దామని వచ్చారు. కానీ అమర్దీప్ ఫ్యాన్స్ రారా చూసుకుందామని వచ్చారు. రారా చూసుకుందాం అనేది వేరు, నిన్ను చూద్దామని వచ్చామనేది వేరు. నిన్ను చూద్దామని వచ్చిన వాళ్ళ దగ్గరికి పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు, రారా చూసుకుందాం అనే వాళ్ళు గొడవ చేశారు. సో రారా చూసుకుందాం అనే వాళ్ళ దగ్గరని అనకుండా, బస్ అద్దాలు ధ్వంసం చేసిన వాళ్ళని ఏమనకుండా, కారద్దాలు పగలకుండా వాళ్ళందరూ వీడియోలు రికార్డెడ్ ఉన్నారు. వాళ్ళని పట్టుకోకుండా కారణం నువ్వు అనే దీంతో ఇది యాక్చువల్గా చెప్పాలంటే క్షమించి వదిలేయాల్సిన ఇష్యూ. దాన్ని ఇన్ని కేసులు పెట్టి ఆ అబ్బాయిని జైల్లో వేయడం, వాళ్ళ తమ్ముడిని జైల్లో వేయడం, వాళ్ళ పేరెంట్స్కి ఆనందము అంటే మా అబ్బాయి ఏదో సాధించాడని దాన్ని కనీసం డైజెస్ట్ చేసుకునే లోపే ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. ఆ పిల్లోడికి కూడా నేనేదో సాధించాను అనేది డైజెస్ట్ చేసుకునే లోపే ఇంకో పెద్ద చర్య జరిగింది. సో ఇంకా లిటరల్గా చెప్పాలంటే తనని చాలా మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేశారని చెప్పుకోవచ్చు తప్పితే పాపం ఆ పిల్లోడు. అంటే పల్లవి ప్రశాంత్కి ఏమీ తెలియకుండానే ఎదుటి వ్యక్తుల్ని అగౌరవంగా మాట్లాడా? అక్కడికి కూడా వస్తున్నా. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో పొద్దున్న నుంచి ఒక మనిషి తినలా, మంచినీళ్ళు కూడా తాగలా, మందు తాగడానికి అయితే టైం ఉందని అంటున్నారు. డిహైడ్రేషన్ బాడీ ఉంది. దాంట్లో జనాలందరూ ఎగబడేసరికి ఒక మాట, డిహైడ్రేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఆల్కహాల్ తీసుకుంటాడా? ఆల్కహాల్ తీసుకుంటారా అంటే ఇన్ కేస్ తీసుకుంటారా ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ఇంకా డిహైడ్రేషన్ పెరుగుతుంది తప్ప తగ్గదు. యాక్చువల్లీ ఆల్కహాల్ తీసుకున్నాడు, మేము పిచ్చివాళ్ళలాగా మేము రోడ్ల మీద చలిలో దోమలు కొట్టుకుంటూ ఉన్నాము అనేది కొంతమంది వాదన. రమ్మన్నది పల్లవి ప్రశాంత్ రండి ఇస్తానే ఉన్నాడు. ఆ వీడియోస్ ఉన్నాయి, అగౌరవంగా మాట్లాడిన వీడియోస్ కూడా ఉన్నాయి. బయటికి వచ్చినప్పుడు రండి అని ఉంటాడే తప్ప 100 రోజుల తర్వాత వీళ్ళు వెంటనే వచ్చిన మీద పడిపోండి అని చెప్పలవాడు. అప్పటికి కూడా తను మాట్లాడిన మాటలు వీడియోసే ఉన్నాయి. బయటికి వచ్చాక రండి అనేది వీళ్ళకి ఎలా అర్థమైందంటే బయటికి రాగానే రండి అని. బయటికి రాగానే రండి వేరు, బయటికి వచ్చాక రండి వేరు. బయటికి వచ్చిన తర్వాత రండి అంటే వారం తర్వాత రావచ్చు, 2 రోజులకు రావచ్చు, 3 రోజులకు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బయటికి రాగానే మీద పడి మూకుమడి దాడి చేసేసి జుట్టు పీకి ఏంటది మనుషుల మీద మీదేం పడిపోలేదు పల్లవి ప్రశాంత్. అలాగే ఉంది సిచ్యువేషన్. తన వాళ్ళు ఎవరి వాళ్ళు ఉన్నారు, బాగానే కాపాడుకున్నాడు, తను కాపాడుకున్నాడు. తను ఏదో షో ఆఫ్ చేద్దాం అనుకున్నాడు, తను రాజకీయ నాయకుడు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. సో ఎప్పుడైనా కానీ ఎవరికి ఉండే రెస్పెక్ట్ వాళ్ళకు అన్నాడు. అన్న ఇలా అంటారేంటన్నా, రైతు బిడ్డ అంటే ఏంటి? అంటే ఒక రైతును పట్టుకొని మీరు ఎందుకు ఇంత దాడి చేస్తున్నాడని. ఎవరు దాడి చేశారు? దాడులు జరుగుతాయి వెళ్ళిపోండి అని పోలీసులు చెప్పింది. సో దాన్ని తను అర్థం చేసుకోకుండా ఏదో చేస్తే మేబీ అర్థం కాకపోవడం అనేది తెలిసి తెలియక చేసిందే కదా.
కావాలని చేసింది అంటే చిన్నప్పటి నుంచే మనం చూస్తూనే ఉంటాం కదా గొడవలు జరుగుతాయని. తను ఉండేది పల్లెటూళ్ళలో, అక్కడ కూడా గొడవలు జరగకుండా అయితే ఏమి ఉండవు కదా. చిన్న చితకొచ్చి గొడవలు గొడవలు జరిగినా ఒక ఊర్లో మహా అయితే 50-100 కుటుంబాల కంటే ఎక్కువ ఉండరు. అదే అన్న, చిన్న చితక గొడవలు చూసే ఉంటాడు కదా. కానీ 1,00,000 మందిలో జరిగే గొడవలు వాడు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ 1,00,000 మంది ఇక్కడ ఏం రాలేదు, గట్టిగా కొడితే 50,000 మంది కూడా ఉండరు. ఎనీవే ఆ ఊరు జనాల కంటే ఎక్కువేగా వచ్చింది. అండ్ ఇకపోతే ఊర్లో కూడా గొడవ జరిగినా అందరి మొహాలు తెలిసిన మొహాలే ఉంటాయి, ఇక్కడ ఎవరి మొహం తెలియదు వాడికి. తనకి తెలుసా తెలియలేదని నేను అనట్లేదు, గొడవలు ఎలా జరుగుతాయి ఏంటి కారణాలని మినిమం సెన్స్ అయితే తనకు ఉంది కదా. కామన్ సెన్స్ కదా, ఏజ్ ఉంది కదా, 25-30 ఉంటుంది. నేనేమంటున్నానంటే వాడు చేసింది పెద్ద నేరం కాదు, గట్టిగా మందలించి వదిలేయొచ్చు అంతే తప్పితే కక్ష సాధింపు చర్యగా మన జైల్లో వేసి 3rd డిగ్రీలు ప్రదర్శించి గాలికేసి కొట్టాల్సిన 3rd డిగ్రీలు ఇంకా ఎవరు ట్రై చేయలేదు, అంత చేయాల్సిన అవసరం లేదు దీనికి. అంటే ఇప్పుడు మన బిహేవియర్ కూడా ఉంటుంది. ఇన్ కేసు ఏదైనా దానికి సంబంధించి బిహేవియర్ కరెక్ట్గా లేనప్పుడు ఎవరు ఏం చేసినా ఏది ఎలా ఇప్పుడు చేసుకోవాలి. ఇదే విషయానికి వస్తున్నా, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఖుషి అయినప్పుడు థియేటర్లను ధ్వంసం చేశారు సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్లో. అప్పుడు మరి పవన్ కళ్యాణ్ నీ వల్ల మీ ఫ్యాన్స్ గొడవ చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంటే లేదు కదా అక్కడ. అదే సినిమా రిలీజ్ మాత్రం ఇక్కడ పల్లవి ప్రశాంత్ చాలా మాట్లాడాడు, అంటే లిమిట్ క్రాస్ చేసి చాలా మాట్లాడాడు పల్లవి ప్రశాంత్. నెక్స్ట్ ఇంకోటి, వీళ్ళు వచ్చి రాజకీయ నాయకులు ప్రసంగాలు చేసేటప్పుడు తొక్కిసలాడలు కదా చాలా జరుగుతాయి, అప్పుడు కూడా కేసులు అవుతాయి, పెద్ద విషయమే కాదు, మనుషులు ప్రాణాలు కూడా కోల్పోతారు. అట్లాంటి వాళ్ళు కూడా బయట తిరుగుతున్న రోజుల్లో బెయిల్ మీదే తిరుగుతారు కదా వాళ్ళు కూడా. కేసు ఇప్పటికీ ప్రతి రాజకీయ నాయకుడి మీద కేసులు ఉంటాయి, లేకుండా అయితే ఉండవు. ఫైల్ చేస్తారు, ఉండదు కదా. ఎందుకు ఉండదు, ఉంటారు వాళ్ళు కూడా కేసులు వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే లీగల్ వైజ్ వాళ్ళకి ఇలాంటివి ఎలా ఉంటాయి ఏంటని వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటుంది. సో ఇలా కేసు వస్తుంది అనగానే వీళ్ళు బెయిల్ తీసుకుంటారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా 14 రోజులు రిమాండ్ లో ఉండడు, నేను అనుకోవడం ఇంతవరకు ఈజీగా వచ్చాను. 14 days రిమాండ్ లో ఉన్న మినిమం పూచీకత్తు పెట్టి వాళ్ళు బయటికి రావచ్చు. కానీ మిగతా వాళ్ళ విషయాలలో ఇమీడియట్గా రియాక్ట్ అవ్వని మనుషులు పల్లవి ప్రశాంత్ విషయంలో ఎందుకు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు అనేది క్వశ్చన్, అంత మించి ఇంకేం లేదు. అంటే కేసు పెట్టుండొచ్చు, సెక్షన్స్ అలా ఉండుండొచ్చు, తను అంత సరిగ్గా కాంటాక్ట్ లో లేడు కదా. అవును, కాంటాక్ట్ లో లేడు కదా. అంటే మనిషి హీ నీడ్స్ రెస్ట్ అని నేను ముందు నుంచి చెప్పా. మనిషికి రెస్ట్ లేదు, ఎందుకు రెస్ట్ కావాలి? ఇన్ని రోజులు ఏం చేశాడు లోపల? ఆయన వ్యవసాయం చేయలేదు కదా. ఆయన వ్యవసాయం చేయలేదు, కానీ మనసు మెంటల్లీ మైండ్ అనేది దానికి రెస్ట్ లేదు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి పడుకుంటాడు, మనసులో ఏవేవో ఆలోచనలు పడుకోడు. అందుకని చెప్పి నేను గెలుస్తానా లేదా గెలుస్తానా, ఆ వారం రోజులు నిద్ర లేదు, బయటకు వచ్చాక నిద్ర లేదు, కనీసం ఒక రోజు వాడు పడుకుంటే గాయబా మనిషి. అంటే ఇదంతా పల్లవి ప్రశాంత్ స్వయంకృత అపరాధం అని చెప్పేసి అని అంటున్నారు. అఫ్ కోర్స్ కరెక్టే, ఇది వాడి స్వయంకృత అపరాధం, నేను అర్థం చేసుకుంటున్నా 100%. కాకపోతే దానికి శిక్ష ఈ విధంగా ఉండాల్సింది కాదు అని చెప్తున్నాను నేను. ఇంత భారీ శిక్ష వేయాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నా, బిగ్ బాస్ విన్నర్ని తీసుకెళ్లి జైలు వేసారంటే వాడి పరువు ఏం కావాలి? అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలి? చెప్పినప్పుడు వినాలి కదా. నీకు తెలియనప్పుడు చెప్పినప్పుడు వినాలి కదా. వినకుండా చేస్తే ఇది ఇలానే ఉంటే పర్యవసానాలు. మందలించి వదిలేయాల్సిన తప్పులని పెద్ద పెద్ద శిక్షలు వేయకూడదు. అంటే తను మందలించినా గానీ తీసుకునే స్టేజ్ లో తను లేడు. ఎందుకు చేయరని అగ్రెసివ్ అవుతున్నాడు, హైపర్ అవుతున్నాడు. గట్టిగా చెప్పాలి, ఒక దెబ్బేసి కూడా చెప్పొచ్చు, నష్టమే లేదు. అప్పుడు ఇంకా రచ్చ చేసేటోళ్ళు మీలాంటి వాళ్ళు తనకు సపోర్ట్ చేసేవాళ్ళ. పల్లవి ప్రశాంత్నే కొడతారా, రైతు బిడ్డనే కొడతారా అని ఎవరిని కొట్టారండి, ఎవరికి కొట్టే రైట్ లేదు. సో చెప్పినప్పుడు వినాలి, వినకపోతే పర్యవసానాలు ఈ రకంగానే ఉంటాయి. నేరాలు చేసిన వాళ్ళని కూడా ఇంత విచ్చలవిడిగా ట్రీట్ చేయరనేది నా అభిప్రాయం. ఇలా అయితే రోజు కూర్చొని ఎన్నెన్నో కేసులు మాట్లాడుకొని ఉన్నాం. అవును, పల్లవి ప్రశాంత్ని కొట్టి మీరు అనుకున్నట్టు కొట్టి లోపలికి తీసుకెళ్ళలేదు. అడిగినప్పుడు రియాక్ట్ అయ్యి ఉంటే, అంటే చాలా కూల్గా డిసిప్లిన్గా కావచ్చు, ఎలాగైనా అంతే నెమ్మదిగా రియాక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. నేను అలా ఎప్పుడైతే మనం హైపర్ అవుతామో, లేని దానికి ఒక సామెత ఉంటుంది, అన్ని నాకు అణిగమణిగి ఉంటుంది, ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుంది. పల్లవి ప్రశాంత్ అదే చేశాడు, అదే అవుతుంది. సిచ్యువేషన్ ఉంటుంది, మనిషి మీద పడి మూకుమ్మడి దాడి చేస్తే వాడికి రియాక్షన్స్ ఎలా పడితే అలాగే ఉంటాయి. అదే సైకలాజికల్, దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం చాలా తప్పు. మనిషి రిలాక్స్ మూడ్ లో ఉన్నప్పుడు వాడు ఎప్పుడైనా ఎగిరెగిరి పడితే దాన్ని మనం పాయింట్అవుట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి, ఆల్రెడీ ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకుని బయటకు వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వాడు ఫేస్ చేసినప్పుడు ఎగిరెగిరి పడ్డాడు, ఉలికి పడ్డాడు అన్నది నిజంగా చాలా తప్పు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్
ఒక సునామీ వచ్చినటువంటి సిచ్యువేషన్ తను ఫేస్ చేశాడు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అది. అప్పుడు ఒక తనకు ఎలా రైతుగా ఎక్కాలో చాలా తెలీలా. విజ్ఞాన్ గారు మనం చూసుండము, కానీ ఒక రైతు చాలా కష్టాలు చాలా చూసుంటాడు తను చేసిన వ్యవసాయానికి సంబంధించి. ఎందుకంటే అనుకున్న టైంలో అది దిగుబడి రాదు, అదొక బాధ. నువ్వు పెట్టిన డబ్బుల కంటే తక్కువ వస్తే లేకపోతే అసలు రావు, అదొక బాధ. ఒక రైతుగా మనం చూసిన వాటికంటే సిచ్యువేషన్స్ వాళ్ళు చాలా చూసుంటారు. దే కెన్ మేనేజ్ వెరీ వెల్ దాన్ అస్ అని నా ఫీలింగ్. సో లిటరల్లీ తను ఇది చేయలేకపోయాడు. సో నిజంగానే పిచ్చోడైతే బిగ్ బాస్కి వెళ్ళాడు, ఇన్ని రోజులు లోపల ఉన్నాడు, ఇంతమంది ఓట్స్ కూడా వేసి తనని విన్ చేయనివ్వరు. ఎందుకంటే 6 seasonsలో సో ఎంత క్రౌడ్ వచ్చారు ఏంటనేది మినిమం నాలెడ్జ్ ఉంది. అది లేకుండా తను బిగ్ బాస్ కి రావడానికి ట్రై చేయడు. ఫస్ట్ లాస్ట్ టైం బర్లక గురించి ఎలా మాట్లాడుకున్నాం, ఆ పిల్లకి ఏమన్నా మెచ్యూరిటీ ఉందా, తనకేమన్నా ప్రపంచం అంతా తెలుసా? మెచ్యూరిటీ వైజ్ తను చాలా ఎలా చేయాలో అలా చేసింది. ఎలా అయితే ఆదరణ పొందిందో సేమ్ ఇతను కూడా అంతే. తెలియదు, తను జనాల్లోకి తిరిగింది ఫస్ట్ టైమే అయి ఉండొచ్చు, అయినా కానీ ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది తన బిహేవియర్ చాలా పద్ధతిగా ఉంది. తింది అలా లేదు, ఉండాల్సిన చోట ఉండాల్సిన విధంగా లేకూడని విధంగా ఉన్నది. ఉన్న 100 రోజులు వాడిని ఏమనకుండా లాస్ట్ డే చేసిన రచన అసలు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చింది. మనిషికి ఒక రెస్ట్లెస్ మనిషి మీదకి మూకుమ్మడి దాడి చేస్తే ఎవరు ఎలా అయినా అలాగే రియాక్ట్ అవుతారు, వాడు కూడా అలాగే రియాక్ట్ అయ్యాడు, అంతమించి ఇంకేమీ లేదు. అండ్ ఇకపోతే లాస్ట్కి ఇంకోటి ఆన్సర్ ఇవ్వాలి. చాలామంది అంటున్నాడు విన్నర్ అమౌంట్ వీడు రైతులకు పంచుతాడా అని. అతను తిన్నా కూడా తను కూడా ఒక రైతే కదా, తనే స్టేజ్ మీద అందరికి పంచుతానని చెప్పిండు. పంచకపోయి ఉంటే అనే క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి. నేను చెప్తున్నా, పంచకపోయినా తను తిన్నా కూడా తను కూడా రైతే కదా, వాడు తిన్నా కూడా రైతుకు పెట్టినట్టే. సో దాని గురించి కూడా చర్చ అనవసరం. తను చెప్పినప్పుడు అయితే ఖచ్చితంగా వేరే వాళ్ళు అయితే అడుగుతారు, ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి ఇస్తానని స్టేజ్ మీదే చెప్పాడు. సో వీల్ సీ ఏం చేస్తాడు ఏంటి అనేది. 14 days అయితే రిమైండ్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, వాడు తిన్నా కూడా వాడు రైతే కదా. మీకు ప్రాబ్లం లేకపోయి ఉండొచ్చు అన్నప్పుడు కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు, అనకుండా ఉండుంటే ఎవరు అడిగేవారు కాదు. అన్నాడు కాబట్టి వేరే వాళ్ళకి అడిగేదానికి ఛాన్స్ ఇచ్చాడు. ఇస్తా అన్నావు కదా ఏంటి అని, దానికి సంబంధించి కూడా బయటకు వచ్చాక విల్ టాక్ ఏంటి అనేది. సో 14 days అయితే పల్లవి ప్రశాంత్కి రిమాండ్ ఉంది. సో 14 days వరకు లోపలే ఉంటాడా చెంచల్గూడ జైల్లో, లేకపోతే ఈ మధ్యలోనే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం.